అపవాది చాలా రకాలుగా మనల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్లో గొప్ప శాలరీ ఉందా, అది బ్లెస్సింగ్ అంటున్నావు. ఇంట్లో నీకు అన్ని మంచిగా జరుగుతున్నావు, అదే దీవెన అంటున్నావు. 3 మేడలు కట్టావా, అదే దీవెన అనుకుంటున్నావు. కానీ అసలైన దీవెనలకు ప్రాధాన్యత తగ్గిపోయి, మెటీరియల్ థింగ్స్కి ప్రాధాన్యత ఎక్కువైపోయి, ఒక భ్రమలోనికి దేవుని ప్రజలు కూడా వెళ్ళిపోయే దుస్థితి ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అసలైన దీవెన నీ దేవునితో నువ్వు నడవటమే, నీ దేవునితో నువ్వు మాట్లాడటమే, నీ దేవుడు నీతో మాట్లాడటమే, ఆయన పీస్ ఆఫ్ మైండ్ నీకు ఇవ్వటమే, నిన్ను ధైర్యపరచడమే, నిన్ను బలపరచడమే, నీ జ్ఞానం ఇచ్చి నడిపించడమే, నీ స్థితిగతులను జయించడానికి కృప ఇవ్వటమే అసలైన దీవెనై ఉన్నది. ఆయన ఆదరణ నువ్వు పొందుకున్నావు, అదే నీకు గొప్ప దీవెనై ఉన్నది. అవును, ఆయన దీవెనే అది. ఆదరించబట్టం అంటే అది మామూలు విషయమా? కన్నీరు కారుస్తున్న లేయా దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడటం అంటే మామూలు విషయమా? హన్నా దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఆమె కన్నీటిని తుడిచి ఆమె ప్రార్థన వినటం అంటే అది మామూలు విషయమా? కన్య మరియ యొద్దకు దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతూ దయాప్రాప్తురాలా అని ఆమెను గురించి మాట్లాడటం, ప్రణాళికలు తెలియజేయటం అంటే మామూలు విషయమా? ఎన్ని రీతిలుగా వారు బలపరచబడ్డారు, ఆదరించబడ్డారు, ధైర్యపరచబడ్డారు. ప్రియ దైవజనమా, ఈ రోజున ఆశీర్వాదాలంటే ఏంటో అనుకుంటున్నారు. దేవుని చేత నువ్వు ఆదరింపబడుతున్నావంటే అది నీకు దీవెనగా ఉన్నది.